ISIS kill us because of our religion. ISIS మమ్మల్ని చంపుతోంది ఎందుకంటే కేవలం మా మతం ఆధారంగా. చూడండి, వీళ్ళు అసలు ప్రపంచంలో ఎక్కడ అసలు ఈ ISIS తీవ్రవాదము, ఇస్లామిక్ తీవ్రవాదము ఎంతగా ఈ ప్రపంచంలో పేరుకుపోయింది అంటే మూర్ఖత్వంగా కేవలం మతం ఆధారం చేసుకొని చంపుతున్న సంఘటనలు ఇంకెక్కడా ఉండవు. కేవలం ఈ ఇస్లామిక్ తీవ్రవాదంలోనే కనబడతాయి మనకు. ప్రస్తుతం ఈ ISIS kill us because of our religion ఈ స్లోగన్ పట్టుకుంది ఎవరో కాదు, హిందూ ధర్మానికి పోలికలుగా ఉన్న ఇరాక్ ప్రజలు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఇరాక్ ప్రాంతంలో అసలు మనకు ఇన్నాళ్ళు తెలియలేదు అసలు అక్కడ ఏం జరుగుతోంది, వ్యవస్థ ఏంటి, అక్కడ అసలు హిందువులు లాంటి హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలు ఇంకా ఉన్నారా? ఎందుకంటే దాదాపు ఇక్కడ మన భారతదేశ బార్డర్ పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, తుర్కిస్తాన్, టర్కీ, అసలు దాదాపు ఒక 56 దేశాలు ఒక ప్రాంతంగా ఇస్లామీకరణ గురైపోయి మొత్తం ఇస్లాం వ్యాపించింది. చరిత్రలో చదువుకున్నాం, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దాదాపుగా చంపేస్తూ ఇస్లామిక్ వ్యాప్తి చెందింది అనేది మనం చరిత్రలో చదువుకున్నప్పటికీ కూడా, కానీ ఇప్పటికీ కూడా ఇంకా అట్లాంటి హింసను తట్టుకొని తీవ్రవాదాన్ని తట్టుకొని కూడా ఒక జాతి మనుగడ సాగిస్తుందా అన్న సంగతి ఇంతవరకు దాదాపు మనకు తెలియకపోవచ్చు, ఇంత దాకా రాలేదు. కానీ వాస్తవంగా కనుక మనం గమనించినట్లయితే మమ్మల్ని కేవలం మా మతం ఆధారం చేసుకొని మమ్మల్ని చంపేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇరాక్లో మనం కనుక చూస్తున్నట్లయితే ఈ ప్రాంతంలో ఇది మన భారతదేశము, ఇరాక్లో కనుక మనం చూస్తున్నట్లయితే ప్రపంచపటంలో మనం కనుక చూస్తున్నట్లయితే ఇది మన భారతదేశం. ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇటు తుర్కియా ఉంటుంది, ఇటు సిరియా ఉంటుంది, ఇటు ఇరాక్ ఉంటుంది, ఇటు ఇరాన్ ఉంటుంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్. ఈ ప్రాంతంలో ఇరాక్లోని ఈ ప్రాంతంలో దాదాపు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలను కలుపుకొని దాదాపు ఒక 5 నుంచి 7 లక్షల జనాభా వీళ్ళను కుర్దులు దాదాపు 5 నుంచి 10 లక్షల జనాభా ఉందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా లెక్కలు కనుక వాళ్ళని గమనించి మనము చూసుకున్నట్లయితే దాదాపు ఒక 5 నుంచి 7 లక్షల జనాభా ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా హిందూ ధర్మానికి పోలి ఉండే శివుని కుమారుడైనటువంటి కుమారస్వామిని పూజిస్తూ ఉన్నారు. మన హిందూ ధర్మంలోని ఏదైతే మనము అగ్నిని కూడా ఒక దేవునిగా పూజిస్తామో, అగ్నిని ఆరాధిస్తామో, అలాంటి సంస్కృతే వీరి ధర్మంలో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేవిధంగా వీళ్ళకు ఆరాధ్య దైవాన్ని కనుక మనం చూసినట్లయితే సూర్యుడిని వీరు ఆరాధిస్తారు. అక్కడ టెంపుల్కు కేవలం మన ఏదైతే భారతీయ సంస్కృతి లోని ధర్మాలు కానివ్వండి, మన దైవారాధన కానివ్వండి, మన సాంప్రదాయాలు కానివ్వండి, అన్నీ కూడా వీళ్ళకి పోలి ఉండే విధంగా, మన ధర్మాన్ని పోలి ఉండే విధంగా వీళ్ళ యొక్క ఆచరణ కనబడుతూ ఉంది మనకు. వ్యవస్థాపరంగా కనుక మనం చూసినట్లయితే దాదాపు వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 5 నుంచి 6 వేల సంవత్సరాల క్రితం, ఇప్పటి మాట కాదు, 5 నుంచి 6 వేల సంవత్సరాల క్రితం మన దక్షిణ భారతదేశం నుంచి అంటే కేరళ, తమిళనాడు ఈ ప్రాంతం నుంచి తమిళనాడు ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వలసలు వెళ్ళినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం కేరళలో ఏదైతే కుమారస్వామిని, అయ్యప్పను పూజిస్తామో ఆ తరహాలోనే వీరి పూజలు, వీరి యొక్క దైవారాధన కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా నెమలిని వీరు అత్యంత ఆరాధనీయమైన పక్షిగా పూజిస్తారు. కుమారస్వామి వాహనమైనటువంటి నెమలిని వీళ్ళు ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉన్నారు. ఇంకా చూడొచ్చు మనము
ఏదైతే దాదాపు 6000 సంవత్సరాల క్రితం వెళ్ళిన వీళ్ళను దాదాపు కొంత ఈ మహమ్మదీయ మతం ఇస్లాం వచ్చే వరకు కూడా వీళ్ళ ప్రభావము అత్యంత బలంగానే ఉండింది. కానీ ఎప్పుడైతే ఇస్లాం వ్యాప్తి చెందడం ప్రారంభించిందో ఇస్లాం వ్యాప్తిలో ఈ రకం వీళ్ళ యొక్క సమూహాలపై అనేక రకాల దాడులు చేస్తూ దాదాపు వందలాది మందిని వేలాది మందిని కూడా చంపేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా తట్టుకొని వీళ్ళు ఎప్పుడు కూడా తమ ధర్మానికి నష్టం కలుగుతుందనో వ్యతిరేక భావన ఈ ప్రాంతంలో నెలకొని ఉందనో చెప్పేసి ఎప్పుడు కూడా భయపడలేదు. అయితే కొంతమంది భయపడిన వాళ్ళు కూడా ఇస్లాంని స్వీకరించడం జరిగిందని చెబుతూ ఉన్నారు. దాదాపు అప్పటికి కూడా ఇంకా కూడా ఇంత నష్టం జరిగినప్పటికి కూడా దాదాపు 6 నుంచి 7 లక్షల జనాభా ఈ ప్రాంతంలో ఉండొచ్చని, అదేవిధంగా ఇంకా తుర్కీలో కూడా కొంత దాదాపు ఒక 50-60 వేలు, సిరియాలో కూడా కొంతమంది, ఇరాక్లోని ఈ ప్రాంతంలో దాదాపు ఉన్నారు ఆల్రెడీ, ఇరాన్లో కొంతమంది, అంటే ఇదంతా కూడా వేలల్లోనే. ఈ మిగతా చుట్టుప్రక్కల దేశాలైనటువంటి దేశాలలో కూడా కొంత వేలల్లో మినిమం 30,000, 40,000, 50,000 ఇట్లా జనాభా పారిపోయి అక్కడ బ్రతుకుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ ఐఎస్ఐ ఇప్పుడైతే వారి మీద ఐఎస్ఐ తీవ్రవాదం ఇంకింత ఎక్కువగా ఉంది. దానికి కూడా వీళ్ళు తట్టుకోవడానికి ఆ ఐఎస్ తీవ్రవాదాన్ని, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తట్టుకోవడానికి కూడా వీళ్ళు ప్రతి ఇంటికి కూడా సైనికుల్లాగా వ్యవహరిస్తూ వారిని దాడుల నుండి ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే వీరు కూడా వాళ్ళకి ఏదైతే దాడికి ప్రతి దాడిగా వ్యవహరిస్తూ వీళ్ళ సంఖ్యనైతే నిలుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే దాదాపు వీళ్ళు ప్రతి ఒక్క మనిషికి కూడా, ఆడపిల్లకు కూడా తుపాకీ ఇచ్చి బయటికి వెళ్ళాలంటే కూడా తుపాకీ లేకుండా బయటికి వెళ్ళడం జరగడం లేదు. చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు మన దేవాలయ సంస్కృతి కూడా, మన హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవాలయాలు పోలి విధంగానే ఇక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ ఇస్లామిక్ దేశం, చుట్టూ కరుడుగట్టిన మతోన్మాద దేశాలైనటువంటి ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అటు తుర్కీ కావచ్చు, ఇవన్నీ కూడా లెబనాన్, సిరియా, ఇవన్నీ కూడా ఐఎస్ఐఎస్ ప్రభావితమైనటువంటి తీవ్రవాదానికి ఎక్కువగా ప్రబలంగా ఉండే దేశాలు ఇవి. మరీ ఛాందసవాద ఇస్లామిక్ చట్టాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా తట్టుకొని వీళ్ళు ఒక సంస్థాగతంగా నిలబడుతున్నారంటే వీళ్ళకి మనం హ్యాట్సాప్ చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా కూడా చూస్తున్నట్లయితే భారతీయ సంస్కృతికి అనుకూలమైన వాతావరణాన్ని, భారతీయ సంస్కృతిలో భాగమైన హిందూ దేవాలయాలను, అదేవిధంగా సూర్యుణ్ణి, మన కార్తికేయ స్వామిని, మన శివుని కుమారుడు అయినటువంటి కార్తీకుణ్ణి, ఆయన వాహనమైన నెమలిని పూజిస్తూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కుర్దులు వీరందరి మీద కూడా అనేక పోరాటాలు చేస్తూ వారు ఇప్పటికి కూడా ఒక సమూహంలాగా అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఈ మధ్యనే కొత్తగా దాదాపు 2014 నుంచి అనుకుంటా వాళ్ళు మాకు స్వతంత్ర కిర్గిజిస్తాన్ అంటే కార్తికిస్తాన్ పేరుతో మాకు ప్రత్యేక దేశం కావాలి అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మనము చూసినట్లయితే లాలిష్ పేరుతో వీళ్ళ దేవాలయము ఉన్నది. అది కూడా పూర్తి హిందూ సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో ఏ విధమైన దేవాలయ నమూనాలు ఉంటాయో ఆ విధమైన దేవాలయ నమూనాలే ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో లాలిష్ పేరుతో వీళ్ళ దేవాలయాన్ని వీరు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్తికేయ స్వామిని కూడా వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే ఈ కార్తికేయ స్వామిని, నెమలిని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆరాధ్య దైవంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. తమ ప్రాంతాన్ని కూడా కార్తికిస్తాన్ పేరుతో తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కార్తికిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలంటూ కూడా ఐక్యరాజ్య సమితిలో వారి ప్రతినిధులు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు.
తమకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు మా మీద ఎలాంటి జెనోసైడ్ జరుగుతుందో మీకు ఆధారాలతో సహా చూపిస్తామంటూ వాళ్ళు తమ ఈ గత 5,000 నుంచి 5,600 సంవత్సరాల నుంచి కూడా తమపై జరుగుతున్న దాడులు, ఇస్లామిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా కూడా తాము ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో గత 1,500 సంవత్సరాలు 1,400 సంవత్సరాలుగా ఆ యొక్క చరిత్రను కూడా వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో వివరించి తమకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఇటు తుర్కీని కలుపుకొని తుర్కీయే కింద సిరియా, ఇటు ఇరాన్, ఈ లెబనాన్, ఇలాంటి ప్రాంతాలను, అదేవిధంగా టర్కీలోని తాము నివసించే ఈ ప్రాంతాన్ని కలుపుకొని ప్రత్యేకంగా దేశంగా, హిందూ దేశంగా, కార్తికిస్తాన్గా మాకు తమ దేశాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే కాలంలో. మనం వాళ్ళ వైపు నుంచి కూడా భారత్ మాకు పూర్తి స్థాయిలో సహకరించాలని, తమ దేశం ఏర్పడేలాగా భారత్ కూడా మాకు సహకరించి తమ దేశం ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పేసి వాళ్ళు భారత్ వైపు కూడా చూస్తూ ఉన్నారు.